మల్లారెడ్డి భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆధూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అందరూ దొంగలు లంగలు, మల్లారెడ్డి మాత్రం పతివ్రతన అంటూ లక్ష్మణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్గుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలో నెలకొన్న వివాదంపై ఆయన వివరణ ఇచ్చారు. సదరు భూమి కె సుధామ 2015లో తమతో పాటు మరో 8 మంది 3,393 గజాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారిలో అప్పటి టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే సైతం ఉన్నారని అన్నారు. పహానీ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నామని, ఆ భూమిని 2021లో సేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి అందరం కలిసి అమ్మేశామని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం యజమాని పొజిషన్లోకి వెళ్తే దౌర్జన్యం చేయడం దారుణమని అన్నారు. దాంతో పాటు ఇష్టానుసారంగా సంబంధం లేని ప్రభుత్వ విప్ సైనా తనపై అబాండాలు వేస్తున్నాడని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఇది దానికి సంబంధించిన ఇప్పుడు ఇది ఏదైతే ఉందో చూసినావు కదా, ఈ డైమండ్ పొజిషన్ అంతా ల్యాండ్ అది 2000 జరిగినటువంటి విషయం. ఇది దీని ప్రకారం, అదేవిధంగా పహానీల ప్రకారం, మాకున్న పహానీ రికార్డు ప్రకారము దీని ప్రకారం సిఎల్డిడి 2015లో చేసుకున్నాం. 2005లో అయినా సర్వే మ్యాప్ చేసుకుంటే 2015లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఈ మిగతా ఉన్న 9 మంది కలిసి అందరం కలిసి బేసిపాతి రెడ్డిని ఉద్యమకారునిగా మన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఉండదు అని చెప్తే ఆయన షేర్ సుభాష్ రెడ్డి దగ్గర, మీ సీఎం పేషి దగ్గరికి పోయి మీ సేవల సర్వే కోసం కట్టుకున్నటువంటి మీ సేవ కాగితం లక్ష్మణ్ కుమార్ అని నువ్వు ఎట్లా లక్ష్మణ్ కుమార్ అని చెప్పి నన్ను కోర్టు అడుగుతుందండి. నేను ఆధార్ కార్డు తీసుకొని చూపెడతాను, నా పేరు ఆధార్ కార్డు లక్ష్మణ్ కుమార్, నేను ఓటర్ లిస్ట్ చూపెడతా. అట్లా 1 ఎకరా 29 గుంటల భూమికి ఆయన ఏం ఆధారం ఉన్నా, ఏ మ్యాప్ ప్రకారం అక్కడ ఉన్నాడో ఆయన చూపెట్టమని మీడియా మిత్రులందరికీ ఆ మ్యాప్ ప్రకారం ఆయన చూపెట్టమని, మిగిలితో ఉంటే గిట్ట అది పట్టదారి ఎవరు అయితే వాళ్ళు రెవెన్యూలు చెప్తారు, ఈ మిగిలిన భూమి ఫలానా సుధాందా ఫలానా వాళ్ళదని చెప్తారు, దాని ప్రకారం మేము భూమి తీసుకుంటాం, లేదు భూమి మాకు అవసరం లేదు. ఆయన బయటపడాలి. ఏం బయటపడాలి, ఎట్లా బయటపడాలి? అధికార పార్టీని బురజాలలో, అధికార పార్టీలో గుంజాలి. ఇలా మా ప్రమేయం అన్నదా 2021 చెల్లిడి శ్రీనివాస్ రెడ్డికి ఇష్టం. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న కోట్లాది రూపాయలు నా భూమి గుంజుకోబెట్టని బేసి సుభాష్ రెడ్డి గారు వస్తాడు, నాకు భూమి గుంజుకోబెట్టని వాడొస్తాను వీడొస్తాను అంటే మేము ఏం చెప్పినామంటే, మా కేసు సుధాం పెట్టుకొని అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దాం. మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ ఆర్డర్ 23-24 అంటే ఇయర్ 8వ తారీఖు దగ్గర అంటే ఈ రోజు కూడా ఇది ఇంజక్షన్ ఆర్డర్ ఫోర్స్లో ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము, 82/ఈలా మేము 4000 గదాలు కే సుధాం గారు రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే, ఇంజక్షన్ ఆర్డర్కి ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించలేదండి. ఆయన మహానుభావుడు కౌంటర్ వేసి వెకెట్ చేయించాలి కదా. నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ కత్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వెకెట్ చేయించాలి కదా. 2016 నుండి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించాలి జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి. ఫస్ట్ ఫెన్సింగ్ వేసుకున్న ఫోటోలు నేను కూడా అలా ఉన్నా, నేనున్నా, బెల్ సుభాష్ రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవన్నీ క్లియర్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఇస్తా. ఇలా తప్పైతే ఎలాంటి పనిష్మెంట్కి అయినా అది ఎమ్మెల్యేగా విప్పుగా ఇద్దాం. నేను చెప్పేదాంటే ఏ చిన్న పొరపాటున అబద్ధం ఉన్నా. ఇది మేము వేసినప్పుడు 2016 ఇంజక్షన్ ఆర్డర్ తర్వాత 2017లో మేము వేసినటువంటి ఫెన్సింగ్ తొలగిస్తున్నాడు. ఫెన్సింగ్ చేస్తాను, వేసినాక ఈ విధంగా ఫెన్సింగ్ చేస్తున్నాం. వేస్తుంటే పోలీసులను తీసుకొచ్చిండు, అదే ఐసాయి అప్పుడు వస్తాయి. ఏదైతుందో మ్యాప్ ప్రకారమే భూమి మీద పోయినా తప్ప మేము మల్లారెడ్డి భూములకు మేము పోలేదు. మల్లారెడ్డి మా భూములకు వచ్చి ఒక విధంగా ఆ పాత వెనుక దూల్చెల్లినటువంటి ఏదైతే ఆయన దగ్గర కొనుక్కున్నా, ఈయన దగ్గర కొనుక్కున్నా మాట్లాడుతున్నా ఒకటే చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు సర్వేకి పెట్టుకున్నాడు కదా, నిన్నటి సర్వే జరుగుతుంది కదా అక్కడ. ఇవాళ కూడా సర్వేకు మొత్తం కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు సంబంధించిన అధికారులు పంపించినారు కదా. ఖచ్చితంగా మా ఎక్స్చేంజ్ ప్రభుత్వ పరంగా ఉన్న కాగితాల ప్రకారం ఉన్న డాక్యుమెంట్ అయితే వెళ్ళాలి కదండి. ఒక కలెక్టర్కి ఇచ్చిన కాగితం అయితే ఎంఆర్ఓ సర్వే చేస్తే, కలెక్టర్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఎంఆర్ఓ ఇచ్చిన సర్వే రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా కదా. మేము 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్ట ఆయన డిస్టర్బెన్స్ చేసి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్ట ఆయన మనం ఇబ్బంది పెట్టినట్టయితే మేము బాధ్యత వహిస్తాం. 2016 నుంచి ఈ 2016 నుంచి బేత్ సుభాష్ రెడ్డి అంటేనా, షేర్ సుభాష్ రెడ్డి అంటేనా, షేర్ శ్రీనివాస్ రెడ్డి అంటేనా, పూస్కూరు రామారావు అంటేనా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆయన ఉద్యమ ఆయన నాయకులు ఎన్నిసార్లు ఆయనతో కూర్చొని మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవాలు కూడా బయటకు వస్తాయి.